పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజరంగి, జై బోలో బజరంగి, బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. గుండెల నిలబడ రాము. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన కట్ట మైసమ్మ టెంపుల్ ముందు ఉన్న మా కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ఫస్ట్ అయితే ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చిన్న మెసేజ్ కార్యకర్తలకి ఇచ్చినాము, ఇవాళ మనం అందరం కలిసిమెలిసి గుడి దర్శనం చేస్తాం అని ఒక చిన్న మెసేజ్కి ఎంతమంది మా కార్యకర్తలు వచ్చినందుకు ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక పైన ఉన్న కట్ట మైసమ్మ చైర్మన్ గారు, మా అక్కలు, ఇద్దరు కార్పొరేటర్లు, చాలా మంది అధికారులు వేదిక పైన ఉన్నారు. ఇవాళ మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు ఏదో మాట్లాడతారు, ఏదో చెప్తాడని ఈ విధంగా మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా ఏం లేదు. మేము నిజం మాట్లాడతాం, నిజం మాట్లాడే ఆ ధైర్యం మాకు ఉన్నది. 2023 తర్వాత ప్రత్యేకంగా మన హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. మనం ఓల్డ్ సిటీలో చూడొచ్చు, వేరే వేరే ఏరియాలో మనం చూడొచ్చు, ఇవాళ కట్ట మైసమ్మ టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఒక అల్తాఫ్ అని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండైనా కర్ణాటక నుంచి, బీదర్, కర్ణాటక బీదరే. ఏం పీకనికి వచ్చిండైనా బతుకనికి వచ్చిండైనా. రండి, పని చేసుకోండి, బతకండి, ఫ్యామిలీని పోషించండి, వెళ్ళిపోండి. కానీ ప్రత్యేకంగా హిందూ గుళ్ళకే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఈ ట్రైనింగ్ కానీ ఈ ఆలోచన కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేసెస్లో వాళ్ళకి నేర్పిస్తారు హిందూ గుళ్ళు గురించి, హిందువుల గురించి, భారతదేశం గురించి. వందే మాత్రం చెప్పకూడదు, భారత మాత ఆ స్లోగన్ చెప్పకూడదు అని ప్రత్యేకంగా వాళ్ళకి మదర్సాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు అదే ఫాలో చేస్తారు. వాళ్ళు ఏంటంటే గుడి కనబడితే వాళ్ళకి ఒక మంట, ఏదో ఒక పని చేయాలి. గతంలో మనము సికింద్రాబాద్ టెంపుల్ మనం చూడొచ్చు, ఏ విధంగా ఆయన అమ్మవారికి తన్ని విగ్రహాన్ని పలగొట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయనకి అక్కడే ఉన్న హిందువులు పట్టుకొని ఆయనకి పోలీస్కి ఇస్తున్నారు. అప్పుడు మా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఏంది, కొద్దిగా ఆయన మెంటల్ లోడ్ అని. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు, మన హిందువైన కార్యకర్తలు, బజరంగ దళ్ కార్యకర్తలు ఆయనకి తన్ని పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, మీరు ఆయన పైన మంచి సెక్షన్లు వేసినారు, మీరు వాళ్ళకి రిమాండ్ చేసినారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు మాకు. అప్పుడు మాకు బెయిల్ రావద్దని పిటిషన్లు పైన పిటిషన్లు గతంలో మీరు వేసినారు, చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు. అదేవిధంగా ఈ అల్తాఫ్ కూడా
బయటికి రావద్దని మీరు పిటిషన్ వేయాలి, వాళ్ళకి బెయిల్ రాకుండా చూడాలని నా ఒక నివేదిక. అదేవిధంగా ఒకవేళ సెక్షన్లో మార్పు చేయడానికి అవకాశం ఉంటే సెక్షన్లో మార్పు కూడా చేయండి. అసలు ఆయనకి బెయిల్ రాకుండా ఆ విధంగా పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే బాగుంటుందని మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో ఆయన బ్లడ్ లో కొద్దిగైనా హిందూ ధర్మం పట్ల అది ఉండే కదా రక్తం, కొద్దిగైనా ఆ రక్తం ఉంటే ఒక కాఫీ పైన కానీ టీ పైన కానీ యోగి గారు ఆదిత్యనాథ్ మన ఉన్నారు కదా బాబా, ఒక టీ తాగిరా కలిసిరా ఒకసారి. ఉత్తరప్రదేశ్ లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడ కాషాయం ఉంది, అక్కడ ఎవరైనా ఉండని హిందూ గుళ్ళ పైన కానీ హిందువుల పైన కానీ గోమాత పైన కానీ కళ్ళేస్తే కళ్ళు పీకేస్తారు. అక్కడ పనిష్మెంట్ చాలా జబర్దస్త్ ఉంటుంది. అట్లాంటివి కూడా ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అసెంబ్లీలో చెప్తారు మేము హేట్ స్పీచ్ పైన చట్టం తీసుకొని వస్తామని, మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు.